ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 4 నుండి 12 వరకు సింహాచలంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ స్థానాచార్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్రం తినదరావు ఆధ్వర్యంలో అర్చక స్వాములు, వేద పండితులు హంసమూలాన శ్రీ రామాయణ నవరాత్రి పారాయణం అత్యంత వైభవంగా జరిపించారు. గాలిగోపురం పక్కన శ్రీ స్వామివారి కళామందిర్ నందు దేవస్థానం సంస్కృత ఉన్నత పాఠశాల విద్యార్థులచే నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి జ్ఞాపికలను అందజేశారు. సహాయ కార్యనిర్వహణ అధికారి ఆనంద్ కుమార్, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆశ్వీజ శుద్ధ విధియ నాడు ఆరంభించే మనం ఈనాడు కారణం ఏంటంటే విధిలోపే త్వమావాస్యాం ఆరభ్య నవాహోత్సవం ఆచరేత్ వృద్ధౌ చేత్ ద్వితీయామారభ్య నవాహోత్సవం ఆచరేత్ అని ఆగమ సంహితలు చెప్తున్నాయి. దాన్ని పురస్కరించుకొని విజయదశమి నవమితో కూడినటువంటి దశమి నిషేధం చెప్పింది కనుక 13వ తారీఖున మనకి విజయదశమి ఉత్సవం జరుపుకుంటాం. విజయోత్సవం ఆనాడే రామాయణ పట్టాభిషేకం, రాజ్ఞాం పట్టాభిషేక అని రామాయణ పట్టాభిషేక ఉత్సవాన్ని జరిపించుకుంటాం. 13వ తారీఖు ఆదివారం నాడు పట్టాభిషేకం జరుగుతుంది రాజభోగంతో. అలాగే సాయంత్రం స్వామివారు విజయోత్సవానికి శమి పూజా మహోత్సవానికి బయలుదేరుతారు. కింద గ్రామంలో ఉండేటువంటి పూలతోటలో విజయోత్సవాన్ని జరిపించుకొని అశ్వవాహనం పైన గ్రామ తిరువిజి మహోత్సవాన్ని జరిపించుకుంటాం 13వ తారీఖు. ఇది నవరాత్రం యొక్క కార్యక్రమం సమగ్రంగా. అందుచేత భక్తులు ఈ నవరాత్రంలో స్వామివారిని సేవించుకొని దీన్ని తీర్థార్థం చేసుకోవాలి అని, అలాగే 13వ తేదీ విజయదశమి నాడు కింద పూలతోటలో శమి పూజా మహోత్సవంలో స్వామివారిని ఆ శమీ వృక్షం, శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని అగ్ని దేవతాకమైనటువంటి వృక్షం, అగ్ని అంతర్యామిగా ఉంటాడు ఆ వృక్షంలో. అట్లాంటి ఆ వృక్షాన్ని పూజించడం జరుగుతుంది. ఆ పాపాన్ని పోగొడుతుంది శమీ వృక్షం. అలాగే శత్రునాశనాన్ని చేస్తుంది. అర్జునుని యొక్క బాణాలని అన్నిటినీ దాచిపెట్టి న్యాసంగా వస్తే అవి మళ్ళీ ఆయనకు అప్పచెప్పేంత వరకు వాటిని పరిరక్షించింది. అలాగే సీతమ్మ జాడని చెప్పి సీతా దర్శనం చేయించింది రామచంద్ర ప్రభువుకి. ఇంత గొప్ప ప్రతిపత్తి కలిగినటువంటి వృక్షం శమీ వృక్షం. ఆ శమీ వృక్షానికి అర్చన చేసి ఆ శమీ పిత్రాలని స్వామివారి సన్నిధానంలో పాదాలను సమర్పించడం జరుగుతుంది. అదైన తర్వాత స్వామివారి అశ్వవాహనం మీద తిరువీధి మహోత్సవానికి గ్రామ తిరువీధి జరుపుకుంటారు. చేత ఈ ఉత్సవంలో మీరందరూ భాగస్వాములయ్యి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నారు.